భార్యాభర్తలు ఇలా ఉంటే ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. అవేంటో చెప్తాను వినండి. నెంబర్ 1, లోన్లు కానీ, అప్పులు కానీ ఇలాంటివేమైనా డబ్బుకు సంబంధించినవి పార్ట్నర్‌కి తెలియకుండా దాచటం మీకు ఎప్పటికైనా ప్రాబ్లమ్స్‌ని తెచ్చిపెడుతుంది. ఇక రెండవది, భార్యాభర్త ఇద్దరూ సంపాదించినా కూడా ఇంటి బాధ్యత భార్యదే అని చెప్పుకుంటూ పోతే ఇందులో మెల్లిగా గొడవలు కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇంకా నెంబర్ 3, ఒకరి తల్లిదండ్రుల కుటుంబాలను ఒకరు ఎగతాళి చేయటం, ఒకరి తల్లిదండ్రుల కుటుంబాలను ఇంకొకరు అవమానించడం, ఇలాంటివి చేసుకుంటూ పోతే మీ మధ్య ఎప్పుడూ కూడా సాన్నిహిత్యం ఉండదు. గొడవలే ఎక్కువగా ఉంటాయి. ఇక నెంబర్ 4, నేను ఈ పని చేశా, నువ్వు ఆ పని చేయలా, నేను నీకంటే ఎక్కువ చేశా, నేను నీకంటే ఎక్కువ సంపాదించా, నేను నీకంటే ఎక్కువ అనే మాటలు తగ్గించుకుంటే ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు. నెంబర్ 5, ఏ చిన్న గొడవ వచ్చినా పాతదాన్ని ఎత్తుకొస్తూ ఉంటారు. ఎప్పుడో జరిగిన వాటిని తవ్వుకుంటూ ఉంటారు. ఇలాంటివి చేస్తే ఇంకా ఆ గొడవకి పరిష్కారం దొరకదు. లాస్ట్ వన్ నెంబర్ 6, సారీ చెప్పటానికి కానీ, తప్పు నాదే అనటానికి కానీ ఇగో అడ్డొస్తూ ఉంటుంది. ఈ ఇగో వల్ల తీరే సమస్య కూడా పెరిగిపోతూ ఉంటుంది. కొంచెం ఇగోని తగ్గించుకొని వీటన్నింటినీ మీ చేతిలోకి తీసుకొని ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ చిన్న చిన్న గొడవలు అస్సలు రావు. డబ్బుల విషయంలో ప్రతి ఒక్కరికి గొడవలు వస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా గొడవలు పడి ఇంట్లో మనశ్శాంతిని కోల్పోకండి.